గజ్వేల్లో హరీష్ రావుకు నిరసన సెగ తగిలింది. హరీష్ రావు రావడానికి ముందే ముంపు గ్రామాల ప్రజలు ఆందోళన చేపట్టారు. హరీష్ రావు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ముంపు గ్రామాల ప్రజలను బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. పరస్పరం దాడి చేసుకోవడంతో ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. గజ్వేల్లో హరీష్ రావుకు నిరసన సెగ తగిలింది. హరీష్ రావు రావడానికి ముందే ముంపు గ్రామాల ప్రజలు ఆందోళన చేపట్టారు. హరీష్ రావు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ముంపు గ్రామాల ప్రజలను బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. పరస్పరం దాడి చేసుకోవడంతో ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. గజ్వేల్లో హరీష్ రావుకు నిరసన సెగ తగిలింది. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. హరీష్ రావు రావడానికి ముందే ముంపు గ్రామాల ప్రజలు ఆందోళన చేపట్టారు. హరీష్ రావు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ముంపు గ్రామాల ప్రజలను బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. పరస్పరం దాడి చేసుకోవడంతో ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. గజ్వేల్లో హరీష్ రావుకు నిరసన సెగ తగిలింది. ప్రస్తుతం సిచ్యువేషన్ తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సుభాష్ సిద్ధంగా ఉన్నారు. సుభాష్, ఏంటి పరిస్థితి అక్కడ? శంకరి, గజ్వేల్ నియోజకవర్గంలోని మల్లన్న సాగర్ ముంపు గ్రామాలకు సంబంధించిన వార్డుల్లో ఈ రోజు మాజీ మంత్రి హరీష్ రావు మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి వచ్చారు. సో కొన్ని చోట్ల ప్రచారం చేసుకుని ముంపు గ్రామాల ప్రాంతాలకు వస్తున్న క్రమంలో హరీష్ రావు అక్కడికి రాకముందుకే ఆ ముంపు గ్రామాల బాధితులు కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు కూడా బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా, హరీష్ రావుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కొంత ఆందోళన చేపట్టారు. పెద్ద సంఖ్యలో దాదాపు 8 వార్డుల ప్రజలంతా కూడా అక్కడికి చేరుకొని 8వ వార్డు పల్లెపహాడ్ ప్రాంతంలోకి చేరుకొని హరీష్ రావుకు డౌన్ డౌన్ అంటూ నిరసన జరుపుతూ ఇక్కడికి రావద్దు, అధికారంలో ఉన్నప్పుడు మా సమస్యలు పట్టించుకోలేదు, మాకు ఇంకా రావాల్సిన సంబంధించిన పరిహారానికి సంబంధించి కూడా ఇంకా పూర్తి స్థాయిలో అందలేదు,
కొంతమందికి ప్లాట్లు అందలేదు. మేము ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా పట్టించుకుంటలేరు. ఇదంతా అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది కాబట్టి బీఆర్ఎస్ నాయకులు ఎవరు కూడా మా దగ్గరికి ప్రచారానికి రావద్దంటూ నిన్న ఒంటేరు ప్రతాప్ రెడ్డికి నిరసన జరిగిన గ్రామస్తులు ఈ రోజు కూడా ఆ ప్రాంతానికి వచ్చిన హరీష్ రావు రాబోతున్న క్రమంలో ముందుగానే నిరసన జరపడంతో అక్కడ కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు అదేవిధంగా ముంపు బాధితులు హరీష్ రావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అదే క్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా కాంగ్రెస్ కార్యకర్తలకు అక్కడ ఉన్న వాళ్ళకు వ్యతిరేకంగా పోటాపోటీ నినాదాలు చేసుకున్న పరిస్థితి ఉంది. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. పరస్పరం ఒకరు చెప్పులు విసురుకొని దాడులకు పాల్పడే స్థితి రావడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను కూడా చెదరగొట్టే ప్రయత్నం చేశారు. సో కొద్దిసేపు ఈ గందరగోళం కొనసాగింది. పోలీసులు స్వల్ప లాఠీ చార్జ్ చేసేసి ఇరు వర్గాలను కూడా పంపించిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ పరిస్థితుల్లో అక్కడికి హరీష్ రావు అప్పటికి రాకపోవడంతో సో పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్న క్రమంలో హరీష్ రావు అక్కడికి చేరుకోలేదు. సో ప్రస్తుతానికైతే అక్కడ పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసడంతో పరిస్థితి అయితే సాధారణంగా ఉంది. శంకరి. రైట్ సుభాష్, థ్యాంక్ యూ.